నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫాలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 59 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో సంతానలేమి అనేది మేజర్ ఇష్యూగా కనిపిస్తోంది. అసలు ఏ రీజన్స్ దీనికి ఉంటాయంటారు? ఎందుకని వస్తుంది అసలు? ఈ సమస్యలేమి ప్రాబ్లం ఉంది అని ఒక కపుల్కి ఎప్పుడు చెప్తామంటే అండి, హస్బెండ్ అండ్ వైఫ్ వీక్లీ అట్లీస్ట్ ఒక 2 to 3 times రెగ్యులర్గా ఎటువంటి ప్రొటెక్షన్, కాండమ్స్, టాబ్లెట్స్ కానీ వాడకుండా కలుస్తూ కూడా ఈవెన్ ఆఫ్టర్ 1 year ప్రెగ్నెన్సీ వాళ్ళకి కలగలేదు అంటే సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడుతున్నారని మనము వాళ్ళని డయాగ్నోస్ చేయొచ్చు. కానీ డయాగ్నోస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి యాక్చువల్గా నిజంగా ఏ ఇష్యూ ఉండదు. వాళ్ళు కలిసే సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ అవ్వడం వల్ల కానీ, లేదా ఆ పెనట్రేటివ్ యాక్ట్ అన్నది జరగకపోవడం వల్ల, అదర్వైజ్ లేడీస్లో పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం వల్ల, వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడం డిలే అవుతూ ఉంటుంది. కానీ నిజంగా ఇష్యూ ఉంది అన్నట్టయితే మాత్రము కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి. దాంట్లో ఒక పార్ట్గా హిస్టరీ తీసుకుంటాం. ఫస్ట్ అసలు మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది, ఏజ్ ఎంత కపుల్ది, వైఫ్ అండ్ హస్బెండ్ది, అండ్ ఎప్పటి నుంచి ప్లానింగ్ ఉంది. అంటే 2-3 years మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, బట్ ద ప్లాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. సో ఇన్ డీటెయిల్ ఇవన్నీ హిస్టరీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ వెళ్తాం. అదేంటి అంటే లేడీకి స్కాన్ జరుగుతుంది, హస్బెండ్కి వీర్యకణాల పరీక్ష జరుగుతుంది. జరిగిన తర్వాత మనము వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది విల్ ట్రై టు ఫిగర్ అవుట్. కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ లేడీలో ఉండొచ్చు, హస్బెండ్లో ఉండొచ్చు, సమ్టైమ్స్ ఇద్దరిలో కూడా ఉండొచ్చు. అండ్ కొన్ని కేసెస్ నియర్లీ 15 to 20% కేసెస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. అంటే లేడీలో కానీ హస్బెండ్లో కానీ మనం చేసిన టెస్ట్లలో ఏ ప్రాబ్లం అన్నది కూడా ఉందన్నది విషయం బయటపడదన్నమాట. ఏవో వేరే విషయాలు ఉండొచ్చు. సో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ చూస్తే, లేడీలో ఉన్నట్టయితే ప్రాబ్లం గర్భసంచిలో ఉందా, ట్యూబ్స్లో ఉందా, అండాశయాల్లో ఉన్నాయా, ఇట్లా ఒవేరియన్ ఫ్యాక్టర్స్, ట్యూబల్ ఫ్యాక్టర్స్, యూట్రైన్ ఫ్యాక్టర్స్గా మనము సబ్ క్లాసిఫై చేయొచ్చు కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీని. మెన్కి వచ్చేసరికి అల్టిమేట్లీ డౌన్ టు స్పర్మ్స్. సో సిమెన్ అనాలిసిస్లో వీర్యకణాల పరీక్షలో కణాల నంబర్స్ తక్కువ ఉన్నా, నంబర్స్ కరెక్ట్గా ఉండి కదలిక తక్కువ ఉన్నా, లాస్ట్ ఒక పారామీటర్ నార్మల్ ఫార్మ్స్ అని చూస్తాం. నార్మల్ ఫార్మ్స్ అంటే ప్రతి కణానికి కూడా మనకు ఎలా అయితే హెడ్, నెక్, బాడీ ఇలా మనకు పార్ట్స్ ఉన్నాయో కణంకి కూడా పార్ట్స్ ఉంటాయి. హెడ్, నెక్, మిడిల్ పీస్, టెయిల్ అని చెప్పేసి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే దాన్ని నార్మల్ ఫామ్గా మనము డినోట్ చేస్తాం. వీటిలో హెడ్ 2 భాగాలుగా విడదీసున్న బైఫిడ్ హెడ్, లేదా టెయిల్ యాబ్సెంట్ ఉంది, క్రుక్కెడ్గా ఉంది, నెక్ కూడా ఏమన్నా క్రుక్కెడ్గా బెంట్ ఉంది, ఇలా ఎటువంటి అబ్నార్మాలిటీస్ కనపడినా దాన్ని అబ్నార్మల్ ఫామ్గా కౌంట్ చేస్తాం. సో నార్మల్గా కనపడే స్పర్మ్స్ కనీసం 4% అండ్ అబవ్ ఉండాలి అన్నది నార్మల్ సిమెన్ పారామీటర్స్కి రూల్ అనమాట. సో ఈ విషయాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, హస్బెండ్లో ఎక్కడ ఇష్యూ ఉండొచ్చు, దేనివల్ల అయి ఉండొచ్చు, మెదడు నుంచి సిగ్నల్ అందకపోవడం వల్ల అవుతుందా, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా బయటకు వచ్చే దారిలో అడ్డంకు వల్ల కౌంట్స్ పూర్తిగా బయట శాంపుల్లో కనిపించట్లేదా, ఇలా మనము లేడీలోనా హస్బెండ్లోనా ఎక్కడ ప్రాబ్లం ఉంది దానికి అప్రోప్రియేట్ సొల్యూషన్ వెతకడం ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చాలా రీజన్స్ చెప్పారు కదా, ఇటు మేల్లో ఇటు ఫీమేల్స్లో. ప్రధానంగా ఫీమేల్స్ విషయానికి వస్తే మొదటగా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ప్రధాన సమస్య, ఇంకొకటి థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది చాలామంది మైండ్లో ఉన్న అంశం అనమాట. అంటే నిజంగానే థైరాయిడ్ ఉంటే ప్రాబ్లం ఉంటుందా లేకపోతే వస్తుందా? సో ఇప్పుడు లేడీస్లో ఎట్లయితే నేను చెప్పాను కాజెస్ ఓవరీలో, అండాశయంలో ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, గర్భసంచిలో ఉండొచ్చు అని. ఇప్పుడు మీరు అడిగిన విషయం అండాశయంకి పర్టైనింగ్ అనమాట. ఇప్పుడు అండాశయంలో గుడ్లు ఎలా సెలెక్ట్ అవుతున్నాయి, ఎలా రిలీజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చూసుకునేది హార్మోన్స్ కరెక్ట్గా ఇంటర్ప్లే ఉంటేనే ఒక అండాశయంలో ఎగ్ సెలెక్ట్ అవుతుంది, ప్రాపర్గా గ్రోత్ అవుతుంది, ప్రాపర్ టైంకి రిలీజ్ అవుతుంది. మన మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి కూడా రెగ్యులర్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. సో ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ అంటే బేసికలీ పీసీఓడి, నీటి బుడగల సమస్య. దీన్ని మనం జనరల్ లాంగ్వేజ్లో నీటి బుడగల సమస్య అనడం, లేదా హార్మోనల్ వ్యత్యాసం ఉంది అనడం, డిఫరెంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్క అండాశయంలో గుడ్లు చాలా ఉంటాయి, నంబర్స్ చాలా హై ఉంటాయి, కానీ
ఏ ఒక్క సైకిల్లో కూడా దానంత అదే మనం బయట నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, హెల్ప్ ఇవ్వలేదు అంటే ఒక ఎగ్ పెరిగి విడుదల కాలేకపోతుంది అనమాట. అది కష్టపడుతుంది. వాళ్ళకు ఓన్లీ గర్భసంచిలో పొర మాత్రమే ఫామ్ అవ్వడము, పడిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఒక 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ రావడం, బట్ ఎగ్ అన్నది రిలీజ్ అవ్వట్లేదు. సో వీళ్ళు ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ అన్నది ఆబ్వియస్లీ రాదు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఒక ఎగ్ని గ్రోత్ తెప్పించుకోగలిగితే యాజ్ కౌంటర్ పార్ట్స్ హూ హ్యావ్ రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఛాన్సెస్ అట్ ప్రెగ్నెన్సీ పర్ మంత్ అట్లీస్ట్ ఒక 15-20% దాకా ఉండే అవకాశాలు ఉంటాయి. కమింగ్ టు థైరాయిడ్ ప్రాబ్లం, అసలు థైరాయిడ్ సమస్యకి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటి, హౌ ఇట్ ఇంటర్ప్లేస్ అంటే పీసీఓడి ఉన్న వాళ్ళలో ఇంచుమించు 40% మందిలో థైరాయిడ్ సమస్య కూడా కోఎగ్జిస్టింగ్ ఉంటుందంటారు. టుగెదర్ దే ఎగ్జిస్ట్. ఈ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే TSH అని ఒకటి ఉంటుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది మెదడులో పిట్యూటరీ అక్కడ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట మనకు. సో దాని నుంచే అదే ప్లేస్ నుంచి మనకి FSH, LH అన్న హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. అవేం చేస్తాయంటే వచ్చి అండాశయంలో యాక్ట్ చేసి గుడ్డు పెరుగుదలకి ప్రోత్సహిస్తాయి. ఆ థైరాయిడ్ హార్మోను, ఈ హార్మోన్స్ రెండు ఒకటే ఏరియా నుంచి ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకని ఒక ప్రాబ్లం ఉన్నా ఇంకో దాని మీద ఇంటర్ప్లే అవ్వడం వల్ల హార్మోన్స్ ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తాయి. సో ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఈ FSH, LH రిలీజ్ కూడా కరెక్ట్గా జరగదు. దాంతో ఎగ్ సెలెక్షన్, ఎగ్ గ్రోత్ వల్ల కూడా ఇష్యూస్ రావడం జరుగుతుంటాయి. అందుకని థైరాయిడ్ సమస్య ఉందా లేదా చూసుకొని దాన్ని కరెక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ట్రివియల్ థింగ్. థైరాయిడ్ టెస్ట్ ఒక చిన్న బ్లడ్ టెస్ట్, దానికి తీసుకోవాల్సిన ఒక టాబ్లెట్, ఇఫ్ దట్ కెన్ డూ వండర్స్ వై నాట్. అందుకని అందరికీ కూడా మేము ఇవాల్యుయేట్ ఖచ్చితంగా చేస్తాం థైరాయిడ్ సమస్యకి. ఓకే, ఇక నెక్స్ట్ విషయము PCOD, PCOS. ఇది 10 మందిలో ఆల్మోస్ట్ 7 మెంబర్స్కి ఇప్పుడు కనిపిస్తుంది. స్ట్రెస్ వల్ల, దేని వల్ల ఇది వస్తే ఇంకా మళ్ళీ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది అనేది కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇది వస్తే ఎంత ఛాన్స్ ఉంటుంది అసలు పిల్లలు పుట్టడానికి? ఈ PCOD సమస్యకి ఆల్మోస్ట్ 1 day in a year హ్యాస్ బీన్ డెడికేటెడ్ PCOD డే అని. అంత ర్యాంపెంట్గా ఉంది ఇప్పుడు PCOD సమస్య. ఈ సమస్య ఇంతకు ముందు జనరేషన్స్లో ఇంత ఎక్కువగా మనం చూడలేదు. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో ఉన్నంత PCOD చాలా తక్కువ ఉండే ఆ టైంలో. సిమిలర్లీ మన పేరెంట్స్ టైంకి కొంచెం ఎక్కువైంది, కానీ మన జనరేషన్తో చూసుకుంటే తక్కువనే. అలా విత్ పాసింగ్ టైం ఈ PCOD ప్రివలెన్స్ అన్నది ఎక్కుతూనే ఉంది. రీజన్స్ ఎందుకు అంటే జీన్స్ ఒక పార్ట్ మాత్రమే. జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది PCODకి, అంటే మదర్లో ఉంటే వాళ్ళ డాటర్కి కూడా వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది, బట్ కంప్లీట్గా ఇదే అని అయితే అనలేం. ఎక్కువగా ఎన్వైర్మెంటల్ రోల్ ఉంటుంది. అంటే మనం తినే తిండి, ఏం ఆహారం తీసుకుంటున్నాము, ఎంత షుగర్స్, బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నామా, మన యాక్టివిటీ ఇన్ అ డే ఎలా ఉంది, ఎక్కువగా మనం సెడెంటరీ ఉంటున్నామా, కూర్చొనే ఉంటున్నాము, ఎక్సర్సైజ్ చేయట్లేదు, బాగా ఓవర్ వెయిట్ అయిపోయాం, ఒబీస్ అయిపోయాం, వీటి వల్ల కూడా PCOD ప్రాబ్లమ్స్ సెట్ ఇన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ముందు అసలు కాజ్ ఎక్కడుంది, ఆ రూట్ కాజ్ని తీసేయగలిగితే ఈ PCOD కూడా చిన్నగా మనం తగ్గించగలం. నెక్స్ట్ PCOD ఉన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రావడం ఖచ్చితంగా కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అని అయితే చెప్పలేమండి. రీజన్ బీయింగ్ PCODలో 2-3 మంత్స్కి ఒకసారి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇలా ఉండొచ్చు, బట్ ఒక 10 సైకిల్స్ తీసుకుంటే మేబీ ఒక 2-3 సైకిల్స్లో వాళ్ళకు ఓవ్యులేషన్ జరుగుతుంది, ఎగ్ గ్రోత్ అయ్యి రిలీజ్ అవుతుంది. మనకేంటి ప్రాబ్లం ఇక్కడ అంటే వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ టైంలో హస్బెండ్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఐ మీన్ టు ఫైండ్ అవుట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒక 28 డేస్కి ఒకసారి పీరియడ్ వచ్చే లేడీకి తెలుసు 14 డే అరౌండ్ దేర్ ఎగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పి. 2-3 మంత్స్కి ఒకసారి వస్తుందంటే షీ డస్ నాట్ నో అసలు ఎగ్ పెరుగుతుందా, రిలీజ్ అవుతుంటే ఏ టైం. దీన్ని హెల్ప్ చేయడానికే వీ కమ్ ఇన్ టు పిక్చర్. మేమేం చేస్తాము అంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఫాలిక్యులర్ ట్రాకింగ్. అసలు ఎగ్ గ్రోత్ అవుతుందా స్కాన్స్ చేసుకుంటూ చూడడం. లేదు అవ్వట్లేదు అంటే ఆ నెక్స్ట్ సైకిల్లో ఏమన్నా టాబ్లెట్స్, మెడికేషన్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్ తీసుకురావడం. సో అలా బేసిక్ చాలా చిన్న ట్రీట్మెంట్స్తో కూడా ప్రెగ్నెన్సీ PCOD వాళ్ళలో వచ్చే అవకాశం చాలా హై ఉంది. కొంతమంది మాత్రమే PCODలో ఎన్నో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడినప్పటికీ ఎగ్ గ్రోత్ రాదు, చాలా రెసిస్టెంట్గా ఉంటుంది ఆ PCOD పిక్చర్. అటువంటి వాళ్ళల్లో ఈదర్ ఆపరేషన్, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ లాంటివన్నా, అదర్వైజ్ అ డైరెక్ట్ IVF వేర్ వి యూజ్ డైలీ ఇంజెక్షన్స్ హయ్యర్ డోసెస్లో ఇస్తాం కాబట్టి అటువంటి ట్రీట్మెంట్ కన్నా మేము ఆప్ట్ చేసుకుంటాం. ఓకే, కాలర్ ఉన్నారు, బాలచంద్ర ఫ్రమ్ కడప. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం హలో అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. మా మ్యారేజ్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది మేడం. 4 years 5 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు మేడం. 5 ఏళ్ళ నుంచి నాకు సంతానం రాలేదు మేడం.
2 days 3 days కావడము మళ్ళీ పోవడం మళ్ళీ పోవడం అవుతుంది మేడం. అది మేనే వీకం మేడం. అక్క కూతుర్ని చేసుకున్నాను. ఓకే అండి. అదే మేడం ప్రాబ్లమ్. మీరు నిలబడుతుంది మేడం. 2 months 3 months అవుతుంది పోతుంది మేడం. ఓకే అండి. ఓకే, అర్థమైంది. సో ఇప్పుడు మీది మేనరికంలో మ్యారేజ్ అయింది అంటున్నారు, ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ మిస్క్యారేజెస్ అబార్షన్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఈ మేనరికంలో జరగడం కూడా కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటామండి. దీంట్లో కూడా డిగ్రీస్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, ఎంత క్లోజ్ రిలేషన్లో మీరు మ్యారేజ్ చేసుకున్నారు, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఇలా చూస్తారు. ఈ మేనరికంలో మ్యారేజ్ అవుతుంటే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మేనరికం వల్ల ఎందుకు ఇది అవుతుంది అంటే రీజన్ బీయింగ్ మేబీ ఈ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం, అంటే జీన్స్లో కొన్ని మ్యూటేషన్స్ డిఫెక్ట్స్ జరగడం వల్ల సింగిల్ జీన్గా ఉన్నప్పుడు మదర్లో కానీ ఫాదర్లో కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మేనరికంలో పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్ సైడ్ నుంచి వచ్చే కణము, లేడీ నుంచి వచ్చే గుడ్డు, ఈ రెండిట్లో ఆ డిఫెక్టివ్ జీన్స్ రెండు కలిపి ఒకే చోట చేరినప్పుడు బేబీలో ప్రెజెంట్ అవుతాయి అన్నమాట ప్రాబ్లమ్స్. ఎక్కువగా ఈ ఫస్ట్ 3 months లోపల ప్రెగ్నెన్సీస్ పోతున్నాయి అంటే మ్యాక్సిమం కేసెస్లో ఫామ్ అయిన పిండంలోనే జన్యుపరంగా ఏదో ప్రాబ్లం ఉండి ఇది జరుగుతుందనే మేము అట్రిబ్యూట్ చేస్తాం. సో మీ కేసులో మేనరికం కూడా ఉంది అండ్ ఇలా అబార్షన్స్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి మీరు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ కొన్ని టెస్ట్స్ ఉంటాయి, క్యారియోటైపింగ్ అని చెప్పేసి, అంటే జీన్స్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఎందుకు ఇలా జరుగుతుందా అనేది చూసుకుంటారు. ఆ తర్వాత జెనెటిసిస్తో కూడా కుదిరితే కన్సల్టేషన్ పెట్టిస్తారు. ఈ నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రము ఇదే సినారియో మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రిపీట్ అయ్యే అవకాశం, ఆటోజోమల్ రిసెసివ్ కండిషన్స్ అంటాయి, ఇవి మళ్ళీ వచ్చే ఛాన్స్ 25% దాకా ఉంటుంది. అంత హై రిస్క్ ఉన్నప్పుడు మీరు ఏమన్నా వేరే రూట్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అసలు నిజంగా ప్రాబ్లం ఉందా అన్నది మిస్క్యారేజ్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్స్ క్లీన్ చేస్తారు కదండి, ఆ అబార్షన్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్స్ని టెస్టింగ్ పంపించుకుంటారనమాట. చూసి అసలు ప్రాబ్లం ఉందా, అదే ఇష్యూ మదర్ అండ్ ఫాదర్లో ఉందా కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాతి కాలర్ రామచంద్ర ఫ్రమ్ సిద్దిపేట. నమస్తే అండి. హలో. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి రామచంద్ర గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. మేడం గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, చెప్పండి. రామచంద్ర గారు టీవీ చూడకండి, డైరెక్ట్గా మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయినా. ఇప్పుడు పీసీఓఎస్ సమస్యను దాటేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఒబెసిటీ. చాలామంది ఒబెసిటీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి పిల్లలు పుడతారు. ఎలా అది? ఇప్పుడు నేను ఎలాగైతే పీసీఓడి థైరాయిడ్ టుగెదర్ 40% కేసెస్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు అని ఎలా అన్నానో, ఒబేసిటీ కూడా కౌంటర్ ప్లే, సేమ్ థింగ్. ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం చూసేది కొంచెం హెవియర్ సైడ్, లావుగా ఉంటారనమాట ఎక్కువగా, గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఎవరైతే ఈ పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారో. లీన్ పీసీఓడి అని కూడా ఒక వెరైటీ ఉంటుంది, అంటే సన్నగా ఉండి కూడా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు. బట్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉంటారు, ఎక్కువగా ఒబీస్ ఉన్న వాళ్ళే విత్ పీసీఓడి ఎగ్జిస్ట్ అవుతారు. నెక్స్ట్ థైరాయిడ్ సమస్య. థైరాయిడ్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి హైపోథైరాయిడిజం, ఇంకొకటి హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అనేది మనం తక్కువగా చూస్తాం. వీళ్ళలో ఏంటి అంటే అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ చాలా హై ఉంటుంది. వాళ్ళు వెయిట్ లాస్ ఎక్కువ అవుతారనమాట. డయేరియా ప్రాబ్లమ్స్, లూజ్ మోషన్స్ అవ్వడము, ఎక్కువగా వేడి అనిపించడం ఇలా ఉంటాయి. బట్ హైపోథైరాయిడిజం ఎక్కువగా మన ఇన్ఫర్టిలిటీతో రిలేటెడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి బాడీలో వీళ్ళకి వెయిట్ గెయిన్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒబేసిటీ విల్ ఆల్వేస్ కమ్ విత్ పీసీఓడి, హైపోథైరాయిడిజం. ఈ ప్రాబ్లమ్స్ ద్వారా ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు. ఇంకొకటి ఒబేసిటీలో పర్సే వాళ్ళకు డయాబెటీస్, షుగర్స్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ ఉన్న పీపుల్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళ లోపల బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ దెబ్బతినడము, వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రావడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ నాగలక్ష్మి ఫ్రమ్ ఏలూరు. నమస్తే అండి. మేడం, నాకు పిల్లలు లేరండి. ఓకే అండి. అయితే నాకు 39 years అండి. ఓకే, మ్యారేజ్ ఎంత టైం అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయిందండి. ఓకే అండి.
అబార్షన్స్ అయిందండి. అబార్షన్స్ ఏమన్నా అయ్యాయా? ఫస్ట్ లో ఒకటి మామూలుగా లేట్ గా నెల రోజుల తర్వాత వచ్చిందండి. ఓకే అండి, ఓకే. ఎక్కడన్నా చూపించుకున్నారా? రెండోదన్నమాట. కన్సల్ట్ అయ్యారా ఎక్కడన్నా? డాక్టర్ని ఎవరినన్నా కన్సల్ట్ అయ్యారా? లేదండి, ఇప్పుడు వచ్చి చూపించుకోలేదు. ఓకే. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని అనుకుంటున్నారు బికాస్ పీరియడ్ 1 month డిలేగా వచ్చిందని చెప్పండి. బట్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అన్నది మీరు కన్ఫర్మ్ చేసుకుంటేనే అది ప్రెగ్నెన్సీగా మేము భావిస్తాం. అది ప్రెగ్నెన్సీ టెస్ట్ అయినా పర్లేదు, అంటే కిట్లో 2 lines కనపడడం, లేదా కనీసం ఒక బ్లడ్ టెస్ట్ సీరం బీటా హెచ్సిజీ అని. అదర్వైజ్ పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ క్లినికల్ ప్రెగ్నెన్సీ అంటే స్కాన్లో మనకు శాక్ బేబీ అంతా కనపడడం అనమాట. ఇప్పుడు మీ కేసులో 5 years అవుతుంది, ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ ఎక్కడ చూపించుకోలేదు అంటున్నారు కాబట్టి 5 years ఈజ్ అ లాంగ్ టైం అండి మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే ప్రెగ్నెన్సీ. అందుకని మీరు ఒకసారి కన్సల్ట్ అయితే కనీసం అసలు ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకుంటే బెటర్. ఎక్కువగా మేము కూడా చూసేది ఏంటంటే ఓపీడీలో వైఫ్స్ ఒకరే వస్తుంటారు, లేదా పెరిఫరీలో ఒక 2-3 yearsగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ భర్త కణాల పరీక్ష అయ్యే ఉండదు అప్పటి వరకు, చాలా డిలే అయిపోతుంది అనవసరంగా. సో మీరు ఒకవేళ వెళ్ళి కన్సల్ట్ అయ్యేట్టుంటే మాత్రం డాక్టర్ని బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సైమల్టేనియస్గా ఇవాల్యుయేషన్ చేయించుకోండి. మీ స్కాన్ జరగాలి, హస్బెండ్ది కణాల పరీక్ష జరగాలి, 2 జరిగి బాగుంది అన్నట్టయితేనే మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, తర్వాతి కాలర్ రామచంద్ర ఫ్రమ్ సిద్దిపేట. నమస్తే అండి, మాట్లాడండి. టీవీ చూడొద్దు, డైరెక్ట్గా క్వశ్చన్ అడగండి. హలో, ఓకే, కాల్ కట్ అయింది. ఇప్పుడు చాలామందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, వాళ్ళకి అసలు ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది కూడా తెలియదు. మీరు ఇందాక చెప్పినట్లు అసలు ఇర్రెగ్యులారిటీ అనేది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా సెట్ చేస్తారు మీరు అసలు? ఇప్పుడు అసలు ఇర్రెగ్యులర్ ఎందుకు అవుతుంది తెలియాలంటే రెగ్యులర్ ఎలా వస్తుంది అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్. రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ day 1 or day 2 దగ్గర పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు హార్మోన్స్ అన్నీ కూడా బేస్ లైన్లో ఉంటాయి, లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ FSH అన్న ఒక హార్మోన్ స్టార్ట్ అవుతుంది. అదేం చేస్తుందంటే ఒక ఎగ్ సెలెక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఎగ్ సెలెక్ట్ అయ్యి గ్రోత్ అయిన తర్వాత ఒక నియర్లీ 18-20 mm సైజ్ రీచ్ అయింది అన్నప్పుడు దిస్ టేక్స్ అరౌండ్ 12 to 14 days. రీచ్ అయిన తర్వాత ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది, రప్చర్ అయ్యి. రిలీజ్ అయ్యాక వచ్చే హార్మోన్ని ప్రొజెస్ట్రాన్ అంటారు. ఆ ప్రొజెస్ట్రాన్ లాటర్ 14 days ఉంటుంది బాడీలో. నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ మంత్లో ప్రెగ్నెన్సీ రాలేదు అన్నట్టయితే ఇంకా ఆ హార్మోన్ కూడా డౌన్ అయిపోయి లేడీకి పీరియడ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. బట్ PCOD, థైరాయిడ్ సమస్య, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హార్మోనల్ వ్యత్యాసం ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఎగ్ సెలెక్షన్ అంటే FSH వచ్చి ఒక ఎగ్ గ్రోత్ రావడము, రిలీజ్ అవ్వడం జరగదు. రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ కూడా మనకు బాడీలో రాదనమాట. సో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంటర్ప్లే లేకపోవడం వల్ల పీరియడ్ సరిగా రాదు. PCOD వాళ్ళు ఏమవుతుందంటే ఓన్లీ ఈస్ట్రోజన్ కంటిన్యూస్గా యాక్ట్ చేస్తూ గర్భసంచి పొర పెరుగుతూనే ఉంటుంది, ఎగ్ రిలీజ్ కాకపోవడం వల్ల ప్రొజెస్ట్రాన్ రాదు. కాబట్టి ఈ గ్రోత్ ఆఫ్ ద లైనింగ్ ఎంత వరకు వెళ్తుందంటే ఒక 2-3 months దాకా పెరిగి యూట్రస్లో ఉన్న బ్లడ్ సప్లై ఒక పాయింట్ బియాండ్ సపోర్ట్ చేయలేకపోతుంది థిక్నెస్ని. అప్పుడు సడన్గా వాళ్ళకు బ్రేక్ త్రూ బ్లీడింగ్గా 2-3 monthsకి ఒకసారి హెవీ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటుంది. సో దట్స్ హౌ ఇర్రెగ్యులర్ సైకిల్స్ హ్యాపెన్. ఇలా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా 80% సైకిల్స్లో అసలు మీకు ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు. అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది అంటే మీరు అంత డిలే చేయకుండా వెళ్ళగలిగితే చిన్న టాబ్లెట్స్, చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ ఈజీగా అందుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ స్వప్న ఫ్రమ్ వరంగల్. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నాకు మ్యారేజ్ అయ్యి 13 months అవుతుంది మేడం. ఓకే అండి. అయితే నాకు పీరియడ్ 22కి వచ్చింది లాస్ట్ ఈ మంత్. నిన్న నాకు day 2 అయితే మేడం దగ్గరికి వెళ్తే AMH టెస్ట్ రాసింది. ఆ టెస్ట్ రిపోర్ట్ నాకు ఈ రోజు వచ్చింది మేడం. 1.96 ఉన్నది. ఓకే. ఒకటేమో E2 అది 49.14 ఉంది మేడం, 14 ఉంది. ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం ఉన్నదా మరి? నాకు లాస్ట్ మంత్ day 16కి day 18కి స్కాన్ ఫాలికల్ స్టడీ చేపిస్తే ఎగ్స్ అనేది ఏం రాలేదు, కనపడలేదు అందులో. సో ఈ మంత్ ఏమైనా టెస్ట్ చేశారు. ఓకే. అయితే నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా మరి? ఎట్లా మరి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా ఇప్పుడు మరి? ఓకే అండి. ఇప్పుడు ఎగ్ నంబర్స్ అన్నవి day 2, day 3లో బేసిక్ స్కాన్ జరుగుతుందండి. దీంట్లో అండాశయాల ఎన్ని గుడ్లు ఆ మంత్కి రిలీజ్ అయిన బ్యాచ్ కౌంట్ చేస్తాం. AFCs అంటారు, ఫాలికల్స్.
ఏఎంహెచ్ అన్న టెస్ట్ ఏం చేస్తున్నాము అంటే అసలు బాడీలో పుట్టినప్పుడే ఎన్నో గుడ్లతో లేడీస్ పుడతారనమాట. ఆ నంబర్ మారదు, ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ నంబర్స్ తగ్గుతూనే ఉంటాయి, గుడ్లు తగ్గిపోతూ వస్తాయి. అసలు ఇంకా ఎన్ని గుడ్లు మిగిలి ఉన్నాయి మీ బాడీలో, రిజర్వ్ ఏంటి అని తెలుసుకోవడానికి చేసే బ్లడ్ టెస్ట్ని ఏఎంహెచ్ అంటారు. ఏఎంహెచ్ ఎప్పుడు తగ్గిపోయింది, ఇంకా మిగిలిన గుడ్ల రిజర్వ్ బాగా తగ్గిపోతుందని ఎప్పుడు అంటామంటే 1.2 కంటే తక్కువ వచ్చినప్పుడు. ఇప్పుడు మీ కేసులో 1.9 వచ్చింది అన్నారు. 1.9 ఈజ్ నాట్ లో అండి, బట్ ఆన్ దట్ వర్జ్ అనమాట. 3.4 ఇలా కూడా ఉంటాయి మంచి ఏఎంహెచ్ వాల్యూస్. ఇప్పుడు 1.9 ఉందనుకోండి, నెక్స్ట్ ఒక 1 ఇయర్కి మీరు చూస్తే ఇంకా కూడా తగ్గిపోతుంది, మేబీ 1.3 1.2కి వచ్చేయచ్చు. సో మీరేంటి అంటే పోస్ట్పోన్ చేయకండి, ఐడియా ఆఫ్ ప్రెగ్నెన్సీని మీరు పోస్ట్పోన్ చేయకండి, యూ టేక్ ట్రీట్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్. బట్ 1.9కి హరీ చేసేసి చాలా హై లెవెల్ ట్రీట్మెంట్ వెళ్ళాలి అని అవసరం లేదు. ఒక 5 to 6 సైకిల్స్ టాబ్లెట్స్తో ట్రై చేయండి. అవ్వట్లేదు అంటే మేబీ యూ కెన్ మూవ్ టు సంథింగ్ లైక్ అన్ ఐయుఐ. ఓకే, నెక్స్ట్ కాలర్ దేవి ఫ్రమ్ వైజాగ్. నమస్తే అండి. హలో నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి చెప్పండి మీ సమస్య ఏంటి? పిల్లలు లేరండి, దాని గురించి చేశానండి. ఓకే అండి, మ్యారేజ్ ఎంత టైం అయిందండి? సారీ, హలో మ్యారేజ్ ఎంత టైం అయిందండి మీకు? పిల్లలు లేరు మేడం, 11 years అయింది మేడం. మీరు టీవీ చూడకండి అమ్మా, డైరెక్ట్ గా మాట్లాడండి. అదే 9 years అయింది మేడం. 9 years 9 years. అయింది మ్యారేజ్ అయ్యి. మీ ఏజ్ ఏంటండి? నా ఏజ్ 35 మేడం. మీరు ఎక్కడ చూపించలేదా ఈ 9 ఇయర్స్లో ఎప్పుడు? చూపించాము కానీ ఆవిడ ఏం చెప్పట్లేదు, బెడికొని తినదుంది, అది పెరుగుతుంది ఇంకా తగ్గట్లేదు అనుకుంటుంది. పెరుగుతుంది. ఓకే చూపించాం మేడం, సీరియల్ కిట్స్ అవన్నీ ఇచ్చారు డాక్టర్ గారు. ఓకే అండి, ఇప్పుడు మీరు చూపించారు మా ఆయన గారు కూడా థైరాయిడ్ ఉంది, కొలసారా అంతే. ఓకే, సో ఇప్పుడు ఎక్కువగా కేసెస్లో ఏమవుతుందంటే అండి, అన్ని టెస్ట్ చేసినా కూడా బాగానే ఉంటాయి, అప్పటికి ప్రెగ్నెన్సీ అన్నది అందదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ నేను అన్నట్టు. ఈ కేసెస్లో ప్రాబ్లం లేదు అని కాదు, మనం చేసే టెస్ట్స్లో అన్ని ప్రాబ్లమ్స్ మనం చూడలేము. ఇప్పుడు కణాల పరీక్ష చేసినప్పుడు ఆ కణాల కాంపిటెన్సీ మనకు 30% మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఎన్నో టెస్ట్స్ ఉంటాయి, అన్నీ చేసినప్పటికీ ప్రతి విషయం మనకు తెలియదు. స్పర్మ్లో జీన్స్ ఎలా ఉన్నాయి, ఆ పర్టిక్యులర్ కోట్లలో ఉన్నా కూడా స్పర్మ్స్ కనీసం ఒక్క స్పర్మ్ అన్నా ఎగ్ని చేరుకోగలుగుతుందా, ట్యూబ్లో క్వాలిటీ ఎలా ఉంది, గుడ్డు ట్యూబ్లోకి వెళ్తుందా లేదా, ఇలాంటివన్నీ మనం చూడలేము, డిటెక్ట్ చేయలేము. కరెక్ట్ కూడా చేయడానికి ప్రెజెంట్ డే టెక్నాలజీ ఈజ్ స్టిల్ నాట్ అవైలబుల్. వీటి కోసం ఏం చేస్తామంటే అన్ఎక్స్ప్లెయిన్ కేసెస్లో ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ఒక 6 cycles టాబ్లెట్స్తో ట్రై చేసి కాలేదు అంటే ఫాలో ఇట్ అప్ విత్ 3 cycles ఐయుఐ. అప్పటికి కాలేదు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, చాలామంది ఇప్పుడు ఒకసారి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటారు, వాళ్ళు ఏం చేయాలి అసలు? ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసుకున్నారు అన్న తర్వాత అంటే ట్యూబెక్టమీ చేసుకొని ఉంటారు, దాంట్లో టైప్స్ ఉంటాయి. కొంతమంది పామరాయిస్ టెక్నిక్ అని ఆపరేషన్లో చేసుకుంటారు, ఇంకొంతమంది పిన్ హోల్ కెమెరా లాప్రోస్కోపీ ద్వారా చేసుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడు కావాలనుకుంటున్నారు ప్రెగ్నెన్సీ రివర్సల్, ఎప్పుడు అంటే 4 years అయిందా, 5 years అయిందా, 10 years అయిందా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యి, ఇవన్నీ ఎన్నో క్రైటీరియా ఉంటాయన్నమాట. దాని ఆధారంగా వీల్ హ్యావ్ 2 options. ఐవీఎఫ్కి వెళ్ళడమా, ఎక్కడైతే ట్యూబ్స్తో సంబంధం లేదు అవసరం లేదు అన్న ట్రీట్మెంట్కి వెళ్ళడమా, లేదా ట్యూబ్స్ని మళ్ళీ జోడించుకునే పద్ధతి ట్యూబల్ రీకెనలైజేషన్ చేయడమా. సో ఈ రెండిట్లో ఏ పద్ధతి ఆప్ట్ చేసుకోవాలి అంటే ఈ క్రైటీరియా అన్ని ఇంపార్టెంట్. ఏ పద్ధతి ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్యూబెక్టమీ అయింది, ఎన్ని ఇయర్స్ పాస్ అయింది, ఇప్పుడు తన ఏజ్ ఏంటి, లాస్ట్ చైల్డ్ బర్త్ ఎప్పుడు అయింది, ఇవన్నీ కన్సిడరేషన్స్ తీసుకొని సిజేరియన్ అయిందా, నార్మల్ డెలివరీ అయినాయా, ఇవన్నీ చూసుకొని ఏది బెటర్ ఆప్షనో యాజ్ అ డాక్టర్ వీ డూ సజెస్ట్. బట్ వీ డిస్కస్ విత్ ద పేషెంట్, వాళ్ళ ఐడియాస్ ఏంటి అవన్నీ తీసుకొని కూడా సక్సెస్ రేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏది బెటర్ ఆప్షనో వీ షుడ్ కమ్ టు కన్క్లూషన్. అండ్ ఇక మెనోపాజ్ స్టేజ్, కొందరికి ఎర్లీ మెనోపాజ్ కూడా వచ్చేస్తుంది, వాళ్ళు ఇంకా పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎర్లీగా వచ్చేస్తుంది, అప్పుడు ఛాన్స్ ఉండదా అని క్వశ్చన్ చేస్తుంటారు, ఏం చెప్తారు మీరు? ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు దీన్ని. అంటే పుట్టడమే తక్కువ గుడ్లతో పుట్టారో, లేదా టైంకి ముందే గుడ్ల నంబర్స్ బాగా తగ్గిపోతున్నాయి, వీళ్ళకి 40 లోపలనే పీరియడ్స్ కూడా స్టాప్ అయిపోవచ్చు. ఏఎంహెచ్ నేను అన్నట్టు చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ రిజర్వ్. ఒకటి వాళ్ళ గుడ్లు కంప్లీట్గా అయిపోయాయి అని కాదండి, బట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయి.
ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళినా కష్టం అవుతుంది, ఎక్కువ ఎగ్స్ మేము రిట్రీవ్ చేయలేం వీళ్ళలో. ప్రతి మంత్ ఖచ్చితంగా ఎగ్ గ్రోత్ వచ్చి రిలీజ్ అవుతుందని కూడా చెప్పలేం అనమాట. సమ్టైమ్స్ ఆల్ టుగెదర్ వాళ్ళ సైకిల్ స్టాప్ కూడా అయిపోవచ్చు. ఈదర్ సెల్ఫ్ ఎగ్స్తో ట్రై చేయాలి ట్రీట్మెంట్స్, లేదు అంటే అనదర్ ఆప్షన్ డోనర్ ఎగ్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఏఆర్టీ బిల్ ప్రకారం 2022 25th January వచ్చిన దాని ప్రకారంగా ఫాలో అయ్యి డోనర్ అలొకేట్ చేసి వాళ్ళ ఎగ్స్లో వాళ్ళ హస్బెండ్ కణాలు వేసి పిండం తయారు చేసి తయారైన పిండంని కూడా వాళ్ళ గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. ఓకే, చాలా మందికి ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంటాయి, వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదంటారా? ట్యూబ్స్ బ్లాక్ 2 ట్యూబ్సా ఒక ట్యూబ్ అది కూడా చూడాలి. ఇప్పుడు యూనిలేటరల్ ట్యూబ్ బ్లాక్ ఒక సైడే ఉంటే ది అదర్ సైడ్ ట్యూబ్ ఇస్ స్టిల్ ఓపెన్ కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఇంకా ఉంది ఆ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అయితే. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయితే మాత్రము టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళాలండి. డైరెక్ట్గా అండాశయాల నుంచి గుడ్లు తీసి ఎంబ్రియోస్ తయారు చేసి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. ఓకే, చాలామంది సిగరెట్ మందు అలవాటు ఉన్న మగవాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అనేది చాలామంది చెప్తున్నమాట. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎలా అఫెక్ట్ చేస్తాయి అంటే, ఫస్ట్ స్మోకింగ్లో చాలా కార్సినోజన్స్ ఉంటాయి అండ్ ఆల్సో సర్టన్ పర్టిక్యులర్ కెమికల్స్ వల్ల వాళ్ళ స్పర్మ్ మొటిలిటీ కదలిక బాగా దెబ్బతింటుంది. నెక్స్ట్ ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా సెంట్రల్ పొట్ట చుట్టూ ఆ రీజన్లో ఫ్యాట్ చేరుకోవడం వల్ల టెస్టోస్ట్రాన్ అన్న మేల్ హార్మోను ఈస్ట్రోజన్కి కన్వర్ట్ అయిపోతుంటుంది ఫీమేల్ హార్మోన్కి. ఈ టెస్టోస్ట్రాన్ అడిక్వేట్ లెవెల్స్లో ఉంటేనే కణాల ప్రొడక్షన్ కరెక్ట్గా జరుగుతుంది. అందుకనే ఆల్కహాల్ స్మోకింగ్ లాంగ్ డ్యూరేషన్లో తీసుకున్నప్పుడు కౌంట్స్ పడిపోతాయి, కదలిక కూడా పడిపోతుంది. దీనివల్ల ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడము కష్టంగా ఉంటుంది కపుల్స్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.